विष्णु गुरुदेव गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं शीघ्रं कुर्वन्नेव सर्वकार्येषु सर्वदा। నిన్నటి రోజున బుధోత్పత్తి కదా, బుధగ్రహం ఎలా వచ్చింది. అయితే నాకు నిన్న చిన్న మిస్టేక్స్ అయింది చెప్పింది. నాకు సంతోషం ఉంది, అలానే అయ్యో అనిపించింది, తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇవాళ చెప్పింది నెక్స్ట్ డే వింటా పొద్దున పెట్టుకొని. ఫ్లోలో ఏం చేశానంటే రీసెంట్గా అందరూ చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఈ ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్, దీనికి ఏంటి సొల్యూషన్ అని జనరల్ అడుగుతుంటారు. ఈ మధ్య ఏంటంటే రీసెంట్గా మార్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. కుజగ్రహం అంటారు మార్స్. అయితే నిన్నంతా కూడా నేను ఫ్లోలో మార్క్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. రీసెంట్ కూడా ఎవరో కుజుడి పూజ ఎలా చేయాలండి, కుజ దోషానికి పూజ ఏం చేయాలి, రుణాలు ఎక్కువ ఉన్నాయి దానికి ఏం చేయాలంటే కుజుడు పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్యుడు అనమాట కుజుడు అంటే. అది మార్స్. నేను ఫ్లోలో అంతా మార్స్ 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 అంటే అయ్యో పొద్దున చూడగానే మొత్తం మార్స్ అని చెప్పానే. అక్కడ స్టేటస్లో అప్డేట్ చేసినాము, మెర్క్యూరీ అని పెట్టుకున్నాను. యాక్చువల్లీ అంటే మెర్క్యూరీ, బుధుడు అంటే మెర్క్యూరీ. ఒకసారి క్లారిటీ ఇస్తాను ఎందుకంటే మంచిది. నిన్నటి రోజున మనం మార్స్ అని చెప్పుకున్నాం, అది మెర్క్యూరీ బుధుడు. బుధుడిని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు. నాకు హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది అంటే పోనీ ఇంగ్లీష్ మర్చిపోతాను, సంతోషంగా తెలుగు గుర్తుంది. ధర్మానికి సంబంధించిన పురాణాల్లో ఉన్న పదాలు గుర్తుంటాయి కానీ నాన్ సెన్స్గా తర్వాత వచ్చినా మర్చిపోతున్నాను. చాలా సంతోషం. ఒకప్పుడు అవి గుర్తుపెట్టి ఇది మర్చిపోయాను, ఇప్పుడు ఇది గుర్తుండే మర్చిపోయిందంటే నాకైతే అది ఇంప్రూవ్మెంటే. వేరే వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో నాకు తెలియదు కానీ సరే. మనకున్న గ్రహాలన్నీ 9. ఒకటేమో వాళ్ళే డౌట్ వచ్చి ఎగరగొట్టేశారు కదా ప్లూటోని. సైన్స్ అలానే ఉంటుంది, మన అలా ఎగరగొట్టడాలు తీసేయడాలు అలా ఉండవు మన దగ్గర. ఫస్ట్ నుంచి 9 అన్నారు, ఇప్పుడు 9 ఉన్నాయి. సైన్స్ ఫస్ట్ 9 అనేది ఇప్పుడు 8 అన్నారు, తర్వాత 7 ఉంటుందో 6 ఉంటుందో దానికి కూడా తెలియదు, క్లారిటీ లేదు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ సైన్స్, బట్ ఐ ప్రిఫర్ సనాతన ధర్మ ఈజ్ బియాండ్ సైన్స్. సనాతన ధర్మ సైన్స్కి దాటి ముందు ఉండదు, పట్టుకోలేదు సైన్స్ ఎప్పుడు. సో సైన్స్ ఏంటంటే భూమి మీద ఉన్న వరకు పుస్తకాలు తీసి చదవడానికి. సనాతన ధర్మ ఎన్నో లోకాలకు స్ప్రెడ్ అయ్యి ఉంది, ఎక్కడెక్కడో ఆచరింపబడుతుంది, అది అన్ని చోట్ల ఉంటుంది. ఆది అనంతం అంటారు. సరే, ఆదిత్యాయ చ సన్. పెన్ను తీసుకోబడి కింద మీరు తీసేసుకోండి. చిన్నపిల్లల దగ్గర పెన్ను పెడితే ఏంటంటే టికి 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 సౌండ్ వస్తుంది. ఆదిత్యాయ చ సన్. మనకి దీనిలో కూడా ప్లానెటరీ మోడల్లో సన్ ఉందా? ఇంగ్లీష్ ప్లానెటరీ మోడల్లో సన్ ఉందా? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. అదేంటి మరి సూర్యుడు బేస్ అయితే సూర్యుడిని పట్టుకొని ప్లానెట్స్ తిరుగుతున్నాయి. ఆయన వదిలేసి వీళ్ళు సైన్స్ చెప్తుంది ఏంటంటే సూర్యుడు అసలు రాదు అంటున్నారు. నవగ్రహాల్లో సూర్యుడు లేడంటాడు. మన వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే సూర్యుడి నుంచి అనిభావం అయినప్పుడు ఆయన వదిలేసి ఎట్లా పట్టుకుంటారు. అందుకంటే ప్రథమం ఎవరు? ఆదిత్యాయ చ. ఇంగ్లీష్లో సైన్స్ ప్రకారం ఏమంటారు? సన్. ఆదిత్యాయ చ. సోమాయ ఎవరు? సోముడు మూన్. కానీ దానిలో ఉందా మళ్ళీ ఇంగ్లీష్ ప్లానెటరీ మోడల్లో ఉందా మూన్? మెయిన్ సూర్యుడు చంద్రుడికే దిక్కులేదు. సూర్యుడు చంద్రుడు ప్రతి దేవత యొక్క కళ్ళు అని చెప్తారు. సూర్యుడు చంద్రుడిని కళ్ళుగా చేసుకొని అన్ని చూస్తుంటారు లోకాల్ని దేవతలు. అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు. అర్థమైందా? వాళ్ళిద్దరు దగ్గర కొట్టారు, అందుకే సైన్స్ పరిస్థితి అట్లా. సరే, ఆదిత్యాయ సోమాయ. మంగళాయ. మంగళుడు ఎవరు? కుజుడు. అదే నిన్న అనుకున్నాం మనం, మార్స్. ఓకేనా? సో ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ. బుధుడు ఎవరు? మెర్క్యూరీ బుధుడు. బుధవారం. మంగళవారం కుజుడు. అర్థమైందా? బుధవారం ఎవరు వచ్చారు? బుధవారం బుధుడు, మెర్క్యూరీ. తర్వాత బృహస్పతి. నేను చెప్పుకున్నాను స్టోరీ మొత్తం. గురుడు ఆయన ఎవరు? గ్రహం జూపిటర్. బృహస్పతి గురువు. శుక్రుడు ఎవరికి? గురువు శుక్రుడు. రాక్షసులకు గురువు శుక్రుడు, శుక్రాచార్యుడు, శుక్రగ్రహం. అది వీనస్. అర్థమైందా? సో మెర్క్యూరీ అయిపోయింది, వీనస్. ఎర్త్, మార్స్ అయిపోయింది, జూపిటర్ అయిపోయింది, సాటర్న్ శనిగ్రహం. తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఎవరికి తెలీదు, అది ఏందో పోలా. అది కనుక్కున్నారు కాబట్టి ఎవరు కనుక్కుంటే వాళ్ళ కర్మ వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత సంగతి మన దానిలో ఇంకా 2 ఉన్నాయి. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు, శుక్ర, శని వరకు అయిపోయింది. రాహు, కేతు అని 2 వచ్చాయి గ్రహాల్లో. ఇది పీడించే గ్రహాలు, ఇబ్బంది పెడతాయి మనిషి. అంటే వాడు చేసిన పాప పుణ్యాలు బట్టి రాహు, కేతు. ఎక్కువ రాహు డేంజర్స్.
వీడు పీడించే గ్రహాలు అంటారు. పాము రూపంలో 2 ఉంటాయి, రాహు కేతు. అర్థమైనా కొన్ని చోట్ల రాహు కేతువులు సుబ్రహ్మణ్యుడు అనుకుంటున్నారు, జంట పాములు ఉంటాయి, అది చూసుకొని వెళ్ళాలి. అన్ని జంట పాములు కాదు, పైన రాహు కేతు అని రాస్తారు. అర్థమైందా? సో రాహు కేతువు ఇద్దరున్నారు. మరి వాళ్ళు ఎక్కడ ప్లానిటరీ మోడల్ ఎలా కనబడుతుందంటే వాళ్ళు చంద్రుడి నీడలాగా ఉంటారు. రాహు నార్త్ సైడ్ పార్ట్ ఆఫ్ ద చంద్రుడి నుంచి వస్తాడు. ఆయన మింగేసేటప్పుడు రాహు నార్త్ సైడ్ నుంచి వస్తాడు, కేతువు సౌత్ నుంచి వస్తాడు. అందుకని చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. ఇప్పుడు విన్నారా? రాహుగ్రస్త చంద్రగ్రహం, కేతుగ్రస్త చంద్రగ్రహం అంటారు. పుట్టికి చెప్పరు చంద్రగ్రహం. ఎవరు తింటున్నారు ఆయన్ని, చంద్రుడిని? రాహువా కేతువా? అందుకని రాహుగ్రస్త అంటే రాహు తింటున్నది, కేతుగ్రస్త అంటే కేతు. ఆ నోడ్ ఎటు నుంచి వస్తుందో చూసుకోవాలి. సౌత్ నుంచి వస్తూ ఉంటే కేతు తింటున్నాడు మీరే చెప్పేయచ్చు, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. నార్త్ నుంచి చంద్రుడు తింటూ వస్తున్నట్టు కనబడితే షాడో, అప్పుడు రాహు అవుతాడు. ఇది చాలా మందికి తెలియదు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్లానిటరీ మోడల్ మంది 9. ఇది తరగవు 10 అవ్వదు, 8 అవ్వదు సైన్స్ లాగా. క్లియర్గా మనం ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నాం. 9 అవేంటి? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహు కేతు. డేస్ వైజ్ 7. రాహు కేతుకి డేస్ ఇవ్వలే. సండే ఆదిత్యుడు, మండే చంద్రుడు, ట్యూస్డే మంగళవారం ఎవరు? కుజుడు ఎవరి కొడుకు? భూదేవి కొడుకు, భూమి కొడుకు. ఎలా బుధుడు చంద్రుడి కొడుకో కుజుడు భూదేవి కొడుకు. అలా బుధవారం బుధుడు ఎవరి కొడుకు? చంద్రుడు గురువు గారి భార్య తార కదా, నిన్ననే చెప్పుకున్నాం. బుధుడు. శుక్రుడు రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్య. గురువారం బృహస్పతి దేవతల గురువు. శనివారం శనీశ్వరుడు, ఆయన వృత్తాంతం అని సపరేట్ చెప్పుకుందాం, అదొక పెద్ద స్టోరీ. ఆయన ఎలా వచ్చాడు ఏంటి అని చెప్పుకుందాం. ఇంకా అంతే. రాహు కేతువులకి డేస్ లేవు, 7 డేస్ మనకి. దీన్ని బట్టి వాళ్ళు సండే మండే ట్యూస్డే అని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు తర్వాత. అర్థమైందా? ఈ పనికిరాని క్యాలెండర్ కోసం, గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు కదా దాన్ని. సరే, ఇవాటి రోజున అలాంటి బుధుడి యొక్క వృత్తాంతం నేను చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? గురువు భార్య తార, చంద్రుడి కొడుకు. అది తారనే వచ్చి చెప్పింది కదా చంద్రుడి కొడుకుని. ఆయన నామకరణం చేసుకున్నాడు, బుధుడు అన్నాడు, ఆయన పట్టుపడికి వెళ్ళిపోయాడు చంద్రుడు. సరే, ఇవాటి రోజున పురూరవ చరిత్ర, పురూరవుడి గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ స్టోరీస్ దేనికోసం వెళ్తున్నాయి? సుఖమహర్షి పుట్టాలి, అందుకోసం వెళ్తున్నాయి ఈ స్టోరీస్ అని. ఇలా సరే, అనంతరం సూతుడు ఇలా అన్నాడు. సూత మహాముని మునులతో అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. పురూరవోదంతం ఆరంభించి అనుషంగిక చంద్రుడి వలన బుధోత్పత్తి తెలిపాను. అనుకో పురూరవ చరిత్ర గురించి చెప్తాను అనుకుంటూ అనుకోకుండా చంద్రుడి గురించి వచ్చి బుధుడి చరిత్ర చెప్పాల్సి వచ్చింది అంటున్నాడు సూతుడు. అంటే స్టార్ట్ చేసే మనం కూడా ఎలా అయితే పురూరవ చరిత్ర అనుకుని బుధుడిని మళ్ళీ కట్ చేసి ఎలా వచ్చాం, పురూరవ చరిత్ర చెప్పుకుందాం అనుకుని గ్రహాల గురించి డిస్కస్ చేసి ఎలా వచ్చాం. అలా సూతుడు కూడా ఏంటంటే, గురువు గారు ఎప్పుడైనా ఎలా ఉంటారంటే ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు దాని చుట్టూ ఎలాబరేటివ్గా ఎందుకు చెప్తారంటే మీకు దాని మీద ఎక్కువ గ్రిప్ రావాలి, ఎక్కువ ఈజీ గుర్తుండాలి. ఆ రీజన్ అడ్డు పెట్టుకొని ఇంకా చాలా నాలెడ్జ్ ఇవ్వచ్చు అని చూస్తారు. సూత మహర్షి కూడా ముందులకు అదే చేస్తున్నారు. సరే, ఇక ఇలయందు పురూరవుని జన్మ వృత్తాంతం చెప్తాను వినండి. ఇలా అనేది ఒక రాజు. యాక్చువల్గా ఈ స్టోరీ చాలా గమ్మత్తుగా ఉంటుంది, జాగ్రత్త వినండి. ఇలా కూడా ఉంటుందా అంటూ మగవాడు ఆడదానిగా మారాడు, ఆయనకు బిడ్డ పుట్టాడు. పురూరవ చరిత్ర జాగ్రత్త వినండి. ఆవిడ ఆడదానిగా మారినప్పుడు పేరు ఇలా, మగవాడుగా ఉన్నప్పుడు ఏంటి చూద్దాం. పురూరవుని జనన వృత్తాంతం చెప్తాను. అలా ఇలకి పుట్టినవాడు పురూరవుడు. అంటే మగవాడు ఆడదానిగా మారినప్పుడు పుట్టినవాడు పురూరవుడు. ఎవరు పుట్టాడు ఏంటి అసలు చూద్దాం. వైవస్వత మన్వంతరం ఉంది, వైవస్వత మన్వంతరం. అలా వైవస్వత మనువులు వీళ్ళందరూ మన్వంతరి అంటారు మనువులు. కొడుకు సుద్యుమ్నుడు. వైవస్వత మనువుకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరేంటి? సుద్యుమ్నుడు. గుర్తుపెట్టుకోండి, అతడు ధర్మాత్ముడు. సుద్యుమ్నుడు చాలా ధర్మాత్ముడు, స్వయం మనువు యొక్క కొడుకు కదా. అలా సత్యవాది, ఎప్పుడు నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. జితేంద్రియుడు, ఇంద్రియాన్ని గెలిచిన వాడు. ఇంద్రియాలు గెలవడం అంటే చాలా కష్టం నాన్న. మనసు ఇంద్రియాలు పట్టుకొని మనల్ని డ్యాన్స్ చేయిస్తుంది. తినకూడని తినమని చెప్తుంది, చూడకూడని చూడమని చెప్తుంది, వినకూడనివి వినమని చెప్తుంది, తాగకూడని తాగమంటుంది, పీల్చకూడనివి పీల్చకూడని ఉన్నాయా? మనం నచ్చని ముక్కు మూసుకుంటాం, అన్నీ నచ్చేవి. చోళ్ళని మూసుకుంటాం కానీ ముక్కు ఎప్పుడైనా మూసుకున్నామా? అన్ని తోసేది లోపలికి. అది లిక్కర్ స్మెల్ అయినా,
దేవుడి దగ్గర వాడిన గంధం స్వయం అన్ని లోపలతో వేయండి. ఒకనాడు హయారూఢుడై కొద్దిమంది మంత్రులను వెంట పెట్టుకుని ధనుర్బాణాన్ని దాల్చి మృగయా వినోదానికి అరణ్యంలో ప్రవేశించాడు. ఎవరు? సుద్యుమ్నుడు గుర్రానికి ఏం చేశాడు? అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు? రాజుకు ఒక ధర్మం ఉంది. ఏ మృగాలు అయితే అరణ్యంలో ఎక్కువ ఉంటాయో వాటిని సంహరిస్తారు. అందుకని అప్పట్లో రాజులు జీవహింస చేశారని అనకూడదు. ఇక్కడ పెట్టేనా, ఎవరైనా అందుకోండి, ఇక్కడ పెట్టేసేయండి. జీవహింస అనకూడదు, రాజు యొక్క ధర్మం. దాన్ని మీరు బయాలజీలో పిరమిడ్ బ్యాలెన్స్, ఫుడ్ బ్యాలెన్స్ అంటారు సరే. పిరమిడ్ అవుతుంది ఫుడ్ బ్యాలెన్స్ కదా. చిన్న చిన్న బీటిల్స్ని వాటి రెడ్ కలర్ గ్రీన్ కలర్ డామినేట్ అయితే స్పారోస్ తినడము, క్రోస్ 10th లో చదువుకున్నాం ఫుడ్ పిరమిడ్. అలా ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేస్తుంటారు. లేకపోతే ఏమవుతుంది, అవి పెరిగిపోతే కష్టం. ఇప్పుడు బియ్యాన్ని తినే పురుగులు ఎక్కువైపోయినప్పుడు మనకి తిండి ఉంటుంది, ఇక మనిషికి తిండి ఉండదు. బియ్యాన్ని తినే పురుగుని బర్డ్స్ తింటాయి. అలా అయితే బర్డ్స్ ఎక్కువైపోతున్నాయి కదా. బర్డ్స్ తినేది ఏంటి? ఇంకోటి హాకో ఏదో కైటో ఏదో ఉంటుంది అది. మరి దాన్ని తినేది ఏంటి? ఇంకోటి. అలా ప్రిడేటర్స్ ఒకదానికి ఫామ్ అయింది. పిల్లో ఏదో ఉన్నాయి అట్లా, అర్థమైందా? అలా వస్తూ ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అయితే అప్పట్లో రాజుకి ధర్మం అది. రాజుకి గూఢాచారులు ఉంటారు, అడవుల్లో తిరుగుతుంటారు. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, పలానా జింక సంతతి పెరిగిందండి, చాలా పిల్లలు పెట్టేసినాయి, వాడి సంతతి పెరిగింది, ఒకసారి జింకలు వేటాడతారు. ఎప్పుడైనా చూడండి రాజు దేనికి వేటకెళ్ళాడంటే ఎప్పుడు సింహాల్లో, పులుల్లో కాదు. అదే బాహుబలిలో చూపించారు ఫస్ట్ పార్ట్లో, పందులు వేటకెళ్తారు కదా. అది కూడా కాపీ. అది శివుడు అర్జునుడు కొట్టుకున్న దాన్ని కాపీ చేసి ఇలా పెట్టారు బాహుబలిలో. శివుడు అర్జునుడు ఒకసారి ఇలానే బాణాలు వేయబోతే ఒక సంఘటన తీసి చాలా పెద్దగా బాహుబలిలో చూపించాడు. అర్జునుడు పంది మీద బాణం వేస్తే శివుడు కూడా అంటే బాణం వేస్తాడు. ఎవరికి ఫస్ట్ తగిలిందంటే శివుడు తగిలిన, ఇద్దరు వాగ్విధానాన్ని దిగుతాడు, నేనంటే నేనని కొట్టుకుంటారు, మళ్ళీ యుద్ధం చేస్తాడు శివుడు అర్జునుడు. ఆ తర్వాత చెప్పుకుందాం. ఆ ఒక్క సీన్ తీసుకొని బాహుబలిలో ఎలాబరేటివ్గా పందులు కొట్టినట్టు చూపించారు, అది అవుతుంది కదా. అలా సరే, ఈయన ఎందుకు అలా? రాజులు ఏం చేస్తారంటే ఉట్టి జింకల్నే కాదు, పుల్లులు వేటాడతారు, పందులు వేటాడతారు. ఏ సంతతి ఎక్కువ ఉంటే దాన్ని వేటాడతారు. వేటాడి దాని సంతతి తగ్గిస్తారు. తగ్గితే బ్యాలెన్స్గా ఉంటుంది. అది రాజు ధర్మం, ప్రభు ధర్మం. సరే, అలా అరణ్యంలో మృగాల్ని వేటాడడానికి బయలుదేరారు. ఎవరు? సుద్యుమ్నుడు. గుర్తుపెట్టుకోండి. తన కంటబడిన మృగాలన్నింటినీ వధిస్తూ వివిధ వృక్ష పంక్తులతోనూ లతా నికుంజములతోనూ మృగద్విజరాజితోనూ నేత్రపర్వంగా ఉన్న కుమారవనంలో ప్రవేశించాడు. ఈయన ఇలా మృగాలన్నీ కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా, ఫ్లోలో ఉన్నాడు బాగా. జింకలు కొట్టాడు, ఏవేవి ఎక్కువ వాటిలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి తెలియకుండా కుమారవనం అని ఉంది, ఒక అడవి వనం లేదా ఉద్యానవనం లాగా అనుకోండి, విహరించడానికి ఉన్న వనం, కుమారవనం. దానిలో ప్రవేశించాడు. ప్రవేశించగానే ఆశ్చర్యకరంగా ఆ రాజర్షి సహమాత్యంగా క్షణంలో స్త్రీగా మారిపోయాడు. ఈ సుద్యుముడు ఎలా మారిపోయాడు? ఆడదానిలో మారిపోయాడు. ఏ వనంలోకి వెళ్తే? కుమారవనంలోకి వెళ్ళగానే గుర్తుపెట్టుకోండి, భూమి మీదనే ఉంది ఈ కుమారవనం. పొరపాటు ఎవరన్నా కుమారవనంలోకి వెళ్తే మగవాడు కాస్త ఆడవాడిగా ఆడదానికి మారిపోతాడు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళ వరకే రిస్ట్రిక్షన్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సాధనకు సంబంధించిన ఎన్ని రహస్యాలు భూమి మీద ఉన్నాయి. అందుకని కొంతమంది ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ అని చెప్తారు గొప్పగా. అవునా? అట్లాంటిక్ ఓషన్ దగ్గర అదే ఉంది, అట్లాంటిక్ ఓషన్ దగ్గరలో ఉంది. అది ఒక ట్రయాంగిల్ ఉంది. కోస్టారికాకి అట్లాంటిక్ ఓషన్, అక్కడ ఏదో చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఆ మూడింటి కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అక్కడ ఏం చెప్తారంటే దానిపై నుంచి ఏదన్నా వెళ్తే, ఫ్లైట్ కానీ షిప్ కానీ వెళ్తే బర్ముడా ట్రయాంగిల్ అందరు కీంచలేదా, అది లోపలికి వెళ్ళి లాగేస్తుంది. అర్థమైందా? దాన్ని ఏమంటారు? బర్ముడా ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. కానీ మనవాళ్ళు ఏం చెప్పాడు, అక్కడ భూమి యొక్క మ్యాగ్నెటిక్ పవర్, గ్రావిటేషన్ పుల్ చాలా హెవీగా ఉంది. అక్కడికి వస్తే మ్యాగ్నెటిక్ రేస్ కూడా డిస్టర్బ్ అయితే సిగ్నల్స్ రావు. చెప్పేవాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కోసం చాలా రకరకాలు చెప్తాను, దయ్యాలు ఉన్నాయని. ఎట్స్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ పాయింట్ ఉంది. ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో అరుణాచలం ప్లేస్ కిందనే సేమ్ ఆపోజిట్ ఓషన్లో ఇంకో అరుణాచలం కొండ లాంటిది ఇంకోటి ఉందంట. సో దట్ మన గ్లోబ్ని ఇలా పిన్ చేసి ఇలా గ్లోబ్ తిరగడానికి బ్యాలెన్స్ అయిందో, అలా భూమి అలా తిరగడానికి కారణం ఇక్కడ ఒక అరుణాచలం అయితే ఇంకో అరుణాచలం సముద్రం ఉందని అంటారు సాధకులు. అది ఎవరికి తెలియదు ఇంకా అంటున్నారు. దానికి ఏం ప్రూఫ్స్ ఏం తెలియదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నిజం కాబట్టి ఋషుల మాటలు, సాధకుల మాటలు అలానే చెప్పుకుంటున్నాం మనం. సరే,
ఈయన ఏం చేశాడు? కుమారవనంలోకి వెళ్ళని ఏం మారిపోయాడు? స్త్రీగా మారిపోయాడు. ఎవరమ్మా? నేను మీరు అటు చూస్తే ఎవరు పేరెంట్ చనిపోయి డైవర్ట్ అవుతారు. సరే డైవర్ట్ చేయకండి, మీరు అవ్వకండి. కుమారవనంలోకి వెళ్ళగానే స్త్రీగా మారిపోయాడు. ఈ లెక్కన సాధన చేస్తామని చెప్పి గురువుకు చెప్పకుండా ఎక్కడెక్కడ వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏమవుతారో ఉంటారో మాయమైపోతారు. ఇక్కడ నేను పురుషుడు స్త్రీగా మారుతాడు, ఆ వనంలోకి వెళ్ళగా మాయమైపోతాడు. అంటే మీకు ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ ఉంది, స్టీఫెన్ హాకింగ్ విన్నారా? స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ స్పెట్స్ పెట్టుకొని వీల్ చైర్లో కూర్చుంటాడు. నిక్ మ్యూజిక్ లెసన్ లోనే స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు కదా, 10th క్లాస్ ఫస్ట్ లెసన్ లో గుర్తున్నాయా? ఫేమస్ పర్సనాలిటీస్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు? 10th వాడు యాటిట్యూడ్ ఇస్ 10th క్లాస్ వాడు ఫస్ట్ లెసన్ గుర్తుందా? దానిలో స్టీఫెన్ హాకింగ్ గురించి విన్నారా? ఆయన చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. స్టీఫెన్ హాకింగ్ మాట్లాడు, బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఆయనకంతా బ్రెయిన్ లో ఇలా 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 నోట్స్ పెడతారు. పెడితే ఆయన మైండ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని మాటలుగా మార్చారంట, కన్వర్ట్ చేశారు బ్రెయిన్ సిగ్నల్స్ ని. మారిస్తే ఆయన ఏమన్నాడంటే ఇలానే మనిషి డెవలప్ చేసుకుంటూ వెళ్తే 10 years తర్వాత మనిషి ఉంటాడు ఇక భూమి మీద అన్నాడు. అంటే మనకు కావాల్సిన దరిద్రం మనమే తయారు చేసుకుంటున్నాం. రేడియేషన్ 5G 6G 7G 10G 20G 30G सब लोग ऊपर चले गए जी అంటారు, చలే గए जी అంటారు. सब लोग ऊपर चले गए जी వస్తుంది నెక్స్ట్. అందరూ పంపించేస్తారు పైకి రేడియేషన్ పెంచేసి ట్యూనింగ్ చేస్తారు. ఇప్పుడే ఆల్రెడీ పిచ్చోడు అయిపోయాం, మెమరీ లేదు. నిన్న చెప్పింది వాళ్ళు మర్చిపోతున్నాం. నాలంటూ నిన్న కూడా చెప్పలే, మార్స్ మెర్క్యూరీ తేడాలు ఏమని చెప్పాడు. అలా అయిపోతున్నాం మనందరం. అప్పటి వాళ్ళు ఏకసంతాగ్రహి. సరే ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే యూనివర్స్లో బ్లాక్ హోల్స్ అని ఉన్నాయి. బ్లాక్ హోల్ అంటే ఏంటి? సన్ బాగా మండిపోయి 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 ఒక ఎంటీ బాక్స్ లా తరైపోతుంది. అది ఇంకేముంటుంది మండడానికి. అలా అయిపోయి దానికి లోపల ఏం లేదు ఇక భయంకరమైన మ్యాగ్నెటిక్ పుల్ వచ్చేస్తుంది అంట. అది ఎలా లాగేస్తుందంటే దాని చుట్టూ అన్ని లోపలికి వెళ్ళిపోవాల్సిందే. పక్కన ఒక 1000 సన్స్ ఉన్నాయనుకోండి, దానిలోకి వెళ్ళిపోతాయి. ఆ బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఫామ్ అయిపోతుందంటే దాని పుల్ ఎలా ఉంటుందంటే మండిపోయాక ఒక ఎంట్రీ పాయింట్ లో తయారవుతుంది. స్టీఫెన్ హాకింగ్ ఏమంటాడంటే ఆ ఎంట్రీ పాయింట్ లోంచి ఇంకో యూనివర్స్ కి దారి ఉంది అంటాడు. అంటే ఈ సన్స్ అన్ని ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా పుడుతున్నాయి. అలాంటి ఎన్నో బ్లాక్ హోల్స్ ఉన్నాయి స్పేస్ లో. ఇది ఇంకా సైన్స్ ఇంకా కనుక్కోలేదు. జస్ట్ బ్లాక్ హోల్ అని చెప్పి ఇలా ఉంటుందని చెప్పారు. ఎన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి ఏంటి అని దగ్గర పోతే ఏమవుతుంది పరిస్థితి? ఇంకో చోట వెళ్తాం. అందుకే దగ్గర పోవట్లేదు. అది మన ఋషులు ఎక్కడో పురాణంలో ఉంటుంది. మనం అవి చెప్పుకున్నప్పుడు దాని గురించి ఏంటి అవి తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకు ఇలా చెప్తున్నారంటే స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు? ఎంట్రీ పాయింట్స్. అలానే కుమారవనంలో స్టీఫెన్ హాకింగ్ చెప్తున్నా వింటారు. మన పురాణం చెప్పిందేమో మన అలా ఉందా మేల్ ఫీమేల్ ఎక్కడ ఇవాళ చూడట్లే. రకరకాల ఛానల్స్లో రకరకాల ప్రోగ్రామ్స్లో అన్నీ అవుతున్నాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. అవునా కదా? మేల్ ఫీమేల్ అవన్నీ అవుతున్నాయి. ఇష్యూస్ చూస్తున్నారు కదా. సరే, ఆశ్చర్యకరంగా ఆ రాజర్షి ఎలా మారిపోయాడు? సుద్యుమ్నుడు ఎలా మారాడు? స్త్రీగా మారిపోయాడు. ఏ వనంలోకి వెళ్తే? కుమారవనంలో. ఏముందలా? కుమారవనంలోకి వెళ్తే ఒక మగవాడు ఆడదానిగా మారాల్సిన పని ఏమైంది? అక్కడ ఏం జరిగింది కదా చూద్దాం. హయం కూడా బడబగా ఆయన ఎక్కిన మగ గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అంటే మగజాతి అంతా కూడా ఆడజాతిగా మారిపోతుంది కుమారవనంలోకి వెళ్ళిపోతే. అందరు దోసేయకండి, సృష్టికి ప్రాబ్లం. మగవాడు ఉండాలి, ఎప్పుడు అందరూ దోసేద్దాం. మగవాడు ఆడవాడు ఇద్దరు కావాలి సృష్టికి. సరే, ఆ మగ గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఎవరికి ఎలా గుర్రం? అది సుద్యుమ్నుడు. సరే, సుద్యుమ్నుడు అంతటా సిగ్గుపడి చూసుకున్నాడు తన అవతారం. ఇలాంటి స్త్రీ అవతారం వచ్చింది ఏంటి నాకు? గుర్రం కూడా చూస్తే మగ గుర్రం కాస్త ఆడగుర్రంగా మారిపోయింది అని తనకు తను సిగ్గుపడుతుంటాడు. బయటికి ఎలా వెళ్ళగలడు? కష్టం కదా. వచ్చిందేమో రాజుగా వచ్చాడు, వెళ్ళేదేమో స్త్రీగా వెళ్తాడా? ఎంత కష్టం. నేను వెళ్ళి రాజ్యపాలన ఎలా చేస్తాను? ఇలా స్త్రీ రూపంలో వెళ్ళి నేను రాజ్యపాలన ఎలా చేస్తాను? ఈ కష్టం రుద్రమదేవి లైఫ్ హిస్టరీలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఆడవాళ్ళు కొంతమంది నిజంగా వాళ్ళ రోల్ మోడల్స్గా పెట్టుకొని వాళ్ళు ఉన్న లేడీస్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళలాగా ఉండాలబ్బా. చిన్నప్పుడంతా బాయ్స్గా పెంచాడు కదా. ఎవరు? అలా పెంచారు. తర్వాత ఏజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. వన్ డే ఆర్ ది అదర్ డే షీ ఇస్ నోన్ టు ద వరల్డ్ దట్ షీ ఇస్ ఎ గర్ల్ చైల్డ్. వచ్చాక సామంతరాజు మీద పడతారు. ఆ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రాజ్యం? కాతోని. ఎంత కష్టపడ్డాడు గణపతి దేవుడు. రుద్రమదేవి ఎంత కష్టపడ్డది. అవునా?
అలాంటి వాళ్ళని చూసి రోల్ మోడల్ పెట్టుకోవాలి. వాళ్ళకు అయ్యో ఛానల్స్ చూసేసి బొట్టు తీసేసి గాజులు తీసేసి ఇంకేం తీసేస్తారో టెన్షన్. అలా చేయకండి. ఎలా ఉంది రుద్రమదేవి బిడ్డను వెనకాల కట్టుకుని యుద్ధం చేసి ఆవిడేనా? అలా ఎలా ఉన్నాడు చూడండి. ఒకడు స్త్రీమూర్తులు ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని వేసుకొని వెళ్ళింది, ఎందుకంటే సేఫ్టీ. వాడు ఫైట్ చేసిన వాడు బిడ్డ ఉందని కూడా చూడకుండా ఫైట్ చేశాడు. అంతమందితో యుద్ధం చేశాడు. పిల్లాన్ని పెట్టుకోవాలి. అది కదా అబ్బా, మగవాళ్ళు కూడా వేస్ట్, ఇట్లాంటి ఆడవాళ్ళు వేస్ట్ అసలు. సరే, సిగ్గుపడి ఈ స్త్రీ రూపంతో నేను ఎలా రాజ్యపాలన చేస్తాను, ఈ స్త్రీ రూపంతో నేను ఎలా చేస్తాను అనుకుంటున్నాడు. నన్ను ఎవరిలా వంచారు, నన్ను ఎవరిలా వంచారంటే బాధ పెట్టాడు. నన్ను ఎవరిలా పురుషుడి నుంచి స్త్రీగా మార్చినట్టు బాధ పెట్టారని ఆలోచిస్తున్నాడు అని దుఃఖించడం మొదలుపెట్టాడు అని సూతుడు చెప్తూ ఉండగా, ఇప్పుడు సూత మహర్షి వాళ్ళ మునులకు చెప్తున్నాడు కదా శిష్యులకి. అప్పుడు మునులు విస్మితులై నోరెళ్ళు పెట్టి చూస్తున్నారు. మునులు ఎవరిని చూస్తున్నారు? సూత మహర్షి. ఇదే స్వామి ఇలా ఉంటుందా, కుమారవనం ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంది, ఈ సుద్యుమ్నుడు ఎందుకు మగవాడిగా తాడవాడిగా మారిపోయాడు, ఆడదానికి మారిపోయాడు, ఏంటి గోలా? సూతుడా, నీవు చెప్పింది చాలా విచిత్రంగా ఉంది, ఎప్పుడు జరగలేదు, మేము ఎప్పుడు వినలేదే. దేవసన్నిపుడైన సుద్యుమ్నునకు స్త్రీత్వం రావడానికి కారణం ఏంటి? దేవుడికి దగ్గరగా ఉన్నవాడైన అంటే గొప్ప భక్తుడైన సుద్యుమ్నుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్త్రీగా మారాడు, తర్వాత ఏం చేశాడు? స్త్రీగా మారాడు, తర్వాత ఏమైంది ఆయన లైఫ్ అని అనుకుంటున్నారు. సవిస్తరంగా చెప్పండి, మీకు వచ్చిన డౌటే మునులోకి వచ్చింది. సో సూతుడు చెప్తున్నారు. సూతుడు తిరిగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు సనకాది మూర్షులు, సనక, సనందన, సనత్కుమార, సనాతన, గుర్తుపెట్టుకోండి అంతే. శరణ్ సాయి నలుగురు ఋషులు, సనక, సనందన, సనత్కుమార, సనాతన. సనక, సనందన, సనత్కుమార, సనాతన. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఆత్మతేజాన్ని నలువంకలా వెదజల్లుతూ వాళ్ళ యొక్క ఆత్మతేజస్సుని భూమి మీద అంతటా అంటే భూమి మీద పర్యటన చేస్తుంటారు ఋషులు. ఎందుకు ధర్మ ప్రచారం చేస్తున్నారు కదా అట్లా. నలువంకలా వెదజల్లుతూ శివుని చూడటానికి వచ్చారు, శివుని కలవడానికి వచ్చారు నలుగురు. శివుడు అప్పుడు కుమారవనంలోనే ఉన్నాడు. ఎవరితో? పార్వతీదేవితో ఉన్నారు. వాళ్ళిద్దరు పర్సనల్ టైంలో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఏదో వాళ్ళ పర్సనల్ డిస్కషన్స్. శివుడు, పార్వతీదేవి ఏ వనంలో? కుమారవనంలో ఉన్నారు. ఆ టైంకి వీళ్ళు అట్లా పర్సనల్ టైంలో ఉన్నప్పుడు, స్వామి అమ్మవారు అలా ఉన్నప్పుడు ఈ ఋషులు వచ్చేసారు లోపలికి. నేను కమిన్ అన్నారుగా, వాళ్ళు వచ్చేసారు. అమ్మవారు చూసి సిగ్గుపడింది. ఎందుకు? నా పర్సనల్ టైంలో ఉన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటారో మనం చెప్పుకున్నాం గజేంద్ర మోక్షంలో. స్వామివారు వక్షస్థలం మీద పడుతుందో, ఆయన ఒళ్ళో వేసుకుందో, లేదా ఏం ఒళ్ళో ఆయన పడుకున్నాడో తెలియదు మనకి. ఆమె ఆయన ఒళ్ళో పడుకుందో తెలియదు. ఒకసారి సిగ్గుపడింది పాపం. ఎవరు? అమ్మవారు. అంటే ఒక ప్రైవసీ ఏరియా వాళ్ళు కూడా కావాలి కదా. భక్తులు ప్రతి ఒక్కడు పోతుంది ఇలా దండెత్తినట్టు కైలాసానికి వైష్ణవంలోకానికి. వాళ్ళకి ఎంత కష్టం నిజంగా. ఒక్కొక్కసారి వెంకటేశ్వర స్వామిని చూస్తే బాధ అనిపిస్తుంది. పొద్దు నుంచి రాత్రికి ఎప్పుడు నుంచొని ఉంటాడు పాపం. ఆయన కూడా అర్ధగంట గంట కొంచెం బ్రేక్ ఇస్తే కొంచెం కింద కూర్చుంటాడు, తలుపులేస్తే కింద స్టూల్లో ఏదో చేరేస్తే కూర్చుంటాడు, మళ్ళీ లేచి కూర్చుంటాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, స్వామి విష్ణుమూర్తిది. అక్కడ రాయిలా కనబడుతున్న రాయి కాదు అది. ఒకప్పుడు మాట్లాడేవాడు. తొండమాన్ చక్రవర్తి హయాంలో ఉన్నప్పుడు, ఆ రాజుగా ఉన్నప్పుడు తప్పు జరిగింది. అప్పటి నుంచి నేను ఇక మాట్లాడను అని స్వామి మాట శపథం చేసుకున్నారు. ఎవరితో మాట్లాడి కలియుగంలో అప్పటి నుంచి మాట్లాడడం మానేశారు వెంకటేశ్వర స్వామి. అంతకుముందు మాట్లాడేవారంట. తొండమాన్ చక్రవర్తితో రోజు మాట్లాడేవాడు. అందుకే ఆదినామ బాబాజీ స్టోరీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులతో మాట్లాడుతున్నారు కదా స్వామి. బాగానే పాచికలు కూడా ఆడుతున్నాడు కూర్చొని. సరే, మొత్తానికి సిగ్గుపడి అక్కడి నుంచి శివుడి దగ్గర నుంచి లేచి పక్కకు వెళ్ళిపోయింది. ఋషులు శివపార్వతులు అలా చూసి అయ్యో వాళ్ళు పర్సనల్ టైంలో ఉండగా వచ్చేసి డిస్టర్బ్ చేశామే అనుకుంటూ నారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు. అటువైపు పరమశివుడు గ్రహించి ఇప్పుడు శివుడికి అర్థమైపోయింది. తన భార్య కొంచెం డిస్టర్బ్ అయింది పాపం. అవునా, మాట్లాడిపోయింది. వాళ్ళు వచ్చారు, అలా వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి శివుడు ఏమంటున్నాడు చూడండి, నేటి నుంచి ఏ పురుషుడు ఈ వనంలోకి ప్రవేశిస్తాడో అతడు వెంటనే ఆడదానిగా మారిపోతాడు అని వదిలేదు స్వామి. అర్థమైందా? అంటే వాళ్ళు కుమారవనంలో శివపార్వతి ఎప్పుడు ఉంటారని చెప్పడానికి ఇది ఒక కారణం. కుమారవనం ఎక్కడ ఉందో జాగ్రత్త. మీరు ఆడవాళ్ళైనా పర్వాలేదంటే మాత్రం పోవచ్చు, లేదా ఆడవాళ్ళు పోయి చూస్తా అంటే చూడొచ్చు. స్వామి కనబడతాడో కనబడో తర్వాత సంగతి.
కాకపోతే అక్కడికి వెళ్ళి శివుని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, స్వామి నన్ను ఇలా మార్చావు ఇది ఇది అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయన ఇస్తాడు. ఈయన పరిస్థితి ఏమైందో చూద్దాం అని శాసించాడు. స్వామికి రోషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఏంటిది ప్రైవసీ టైం తెలియబెట్టడం చెప్పబెట్టడం వచ్చేస్తుంటారు ఇలా. అందుకని వాడి నుంచి కుమారంలో ఎవరు వచ్చినా ఆడవాళ్ళుగా మారు. ఆ వయ్యాలు ఎవరు రాలేదు, మగవాళ్ళు ఎవరు రావట్లేదు. అమ్మవారికి హాయ్ ఒక ప్లేస్ దొరికింది ప్రశాంతంగా. ఈ విషయం తెలిసి అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. అదంతా నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ స్ప్రెడ్ చేస్తారు కదా, మీరు ఎలా వాట్సాప్లలో పంపించుకుంటారు అలా. కానీ సుద్యుమ్నుడు అది ఎరుగక ఆ వనరామణీయకానికి ముగ్ధుడై అక్కడికి వెళ్ళి సచివంగా స్త్రీత్వాన్ని వహించాడు. పాపం తెలియదు సుద్యుమ్నుడికి, తెలియక వెళ్ళిపోయాడు కదా పాపం, మరి కాపాడాలి కదా ఎవరో ఒకళ్ళు. వెళ్ళిపోయాడు, వెంబడే ఆయన బాధపడిపోయాడు. స్త్రీత్వం వచ్చేసింది పాపం సుద్యుమ్నుడికి. చింతావిష్టుడై అతడు తిరిగి తన రాజ్యానికి వెళ్లకుండా వన బహి ప్రదేశంలో అటు ఇటు వేరిస్తూ ఉండిపోయాడు. ఇంకా వన నుంచి బయటనే అలా తిరుగుతూ అక్కడే టైంపాస్ చేస్తున్నాడు బాబు. రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏమో టెన్షన్ పడుతుంటాడు, సుద్యుమ్నుడు ఏడి ఇంకా రాలేదని. వెళ్తేనేమో ఆడ మనిషికి వెళ్ళాలి, ఎంత కష్టం చూడండి. ఇలా నామంతో ఆ రీతిగా వేరుస్తున్న అతనికి తారుణ్యంలో విశ్వసనాడుతున్న బుధుడు కంటపడ్డాడు. ఇలా తిరుగుతున్నాడుగా స్త్రీత్వంలో బుధుడు. ఎవరు పుట్టాడు బుధుడు? దేవగుడు భార్య తారకి చంద్రపుట్ట బుధుడు ఉన్నాడా? ఈ బుధుడికి కంటపడ్డాడు. బుధుడు మేల్ తెలుసు కదా, ఈయన ఫీమేల్ గా తిరుగుతున్నాడు. ఎవరైనా సుద్యుమ్నుడు ఆడదంగా మారి తిరుగుతున్నాడు ఇక వనంలో. సుందర వనిత జన పరివృత అయ్యి ఒయ్యారంగా అక్కడ విహరిస్తున్న ఇళ్లను చూసి బుధుడు మోహించాడు. ఆ సుద్యుమ్నుడికి ఏమైంది పేరు? ఇలా. ఆడదానిగా ఉన్నప్పుడు ఇలా, మగవాడిగా ఉన్నప్పుడు సుద్యుమ్న మహారాజు. బుధుడు లైక్ చేశాడు ఎవరిని? ఇలా. ఎలా లైక్ చేశాడు? ఇలా లైక్ చేశాడు. ఇలా కూడా శశి తనుడైన బుధుని చూసి కామ ప్రేమిత అతను ప్రేమించాడు. ఇలా కూడా ప్రేమించాడు. ప్రేమించాడు అన్నది ప్రేమించింది అని చెప్పాలి. ఇప్పుడు పురుషుడు కాదు కదా, స్త్రీ కదా. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే సుద్యుమ్నుడుగా ఆలోచిస్తున్నాడు. సుద్యుమ్నుడు లేడిగా పక్క పెట్టేయండి, శివుడే జెండర్ మార్చేసాడు, అక్కడ అయిపోయింది స్త్రీ. ఇప్పుడు బుధుడు స్త్రీని ప్రేమించడంలో తప్పే ఉంది. ఈ స్త్రీ కూడా ఇలా అనే పేరుతో తిరుగుతున్నాడు కదా సుద్యుమ్నుడు. ఈయన చంద్రుడు యొక్క కొడుకైన బుధుడిని ప్రేమించాడు, సరిపోయింది ఇద్దరు. ఆ ప్రేమానురాగం ప్రవృద్ధం కాగా ఇరువురు అక్కడే కలిశారు. వారికి పురూరవుడు వచ్చాడు. పురూరవుడు పుట్టాడు. ఎవరికి? సుద్యుమ్నుడు అనే మహారాజు కుమారవనంలోకి వెళ్ళి ఇలాగా ఆడదానిగా మారినప్పుడు చంద్రుడి కొడుకైన బుధుడు వచ్చినప్పుడు వాడి ఇద్దరి సంతానమే పురూరవుడు. ఇలా ఆ విధంగా శృతుని కని చింతావిష్టయి స్వకులాచార్యుడైన వశిష్ఠుని స్మరించింది. ఇప్పుడు ఈ సుద్యుమ్నుడికి కులాచార్యుడు వశిష్ఠ మామ, ఆయన తలుచుకుంది. ఇలా అంటే ఎవరు? సుద్యుమ్నుడు తలుచుకున్నాడు, స్వామి నన్ను కాపాడాలి, ఈ పిల్లలు ఏంటి, ఈ బుధుడు ఏంటి, నా జీవితం ఏంటి, రాజుగా వచ్చిన నేను ఆడదానికి మారాను, నా కొడుకేంటి. ఇది ఎలా ఉందంటే అయ్యప్ప స్వామి వచ్చినట్టు కదా, బ్రహ్మ విష్ణు శివుడికి అలా అనిపిస్తుంది. ఆయన వచ్చి సుద్యుమ్నుడిని దురవస్థకి చింతించి అయ్యో వశిష్ఠుడు వచ్చాడు, అయ్యో ఇలా జరిగిందా, సరే ఉండు చెప్తానన్నాడు. కృపాయత్తుడై ఆ నరేంద్రులకు తిరిగి పుష్పం లభించేలా వరం అనుగ్రహించమని శివుడు ప్రార్థించాడు. ఎప్పుడే వశిష్ఠమాను వచ్చి శివుడు ప్రార్థన చేశాడు. ఎవరికి? సుద్యుమ్నుడి తరఫున. మళ్ళీ మగవాడిగా మార్చిన ఆయన. మగవాడిగా మారిస్తే పురూరవుడికి అప్పుడు తల్లిదండ్రులు ఉంటారా, ఇద్దరు తండ్రులు ఉంటారా? మరి ఏమవుతుందో చూద్దాం. శివుడు తన వాక్కు కూడా దెబ్బర కాకుండా అతడు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉండేలా వరం అనుగ్రహించాడు. శివుడు ప్రత్యక్షమై ఒక నెలంతా పురుషుడిగా ఉంటాడట, ఒక నెలంతా స్త్రీగా ఉంటాడు. సుద్యుమ్నుడు 1 month మేల్ 1 month ఫీమేల్. ఫీమేల్ గా ఉన్నప్పుడు పేరేంటి? ఇలా. మగవాడిగా ఉన్నప్పుడు వెరీ గుడ్, బాగానే గుర్తుపెట్టున్నాను. అలా వశిష్ఠానుగ్రహం చేత శంకరుడి వల్ల వరం పొంది మొత్తం వరం దొరికిందిగా, నయం సంతోషం. 1 month రాజ్యపాలన చేయొచ్చు, 1 month ఇంట్లో కూర్చోవచ్చు. వరం పొంది సుద్యుమ్నుడు తిరిగి స్వగృహానికి వెళ్ళాడు. మొత్తానికి తన గృహానికి వెళ్ళి రాజ్యపాలన చేయడం మొదలు పెట్టాడు. పురుషుడుగా ఉన్నప్పుడు ధరాపాలన చేస్తూ, స్త్రీగా మారినప్పుడు అంతఃపురంలో అదృశ్యంగా ఒదిగి ఉంటూ ఎలా కొంతకాలం దాటి పాలన చేసి పాపం 1 month ఏమో ఇంట్లో ఉండేవాడు. స్త్రీగా మారినప్పుడు పురుషుడుగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేసేవాడు. అలా చాలా రోజులు రాజ్యపాలన చేసేటప్పుడు గ్రేటే కదా. పురూరవులకు యుక్త వయసు రాగానే ఇప్పుడు పురూరవుడు ఏమయ్యాడు? యువరాజుగా మారాడు. అంటే ఒక ఏజ్ వచ్చింది, రాజుగా అయ్యే ఏజ్ రాగానే అతనికి పట్టం కట్టి తాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎంబడే పురూరవుని రాజు చేసి సుద్యుమ్నుడు ఇలాగా మారాడు కదా, ఈయన మళ్ళీ అరణ్యానికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి. అక్కడ మగవాడైతే ఏంటి, ఆడవాడైతే ఎవరైతే, ఆడవాళ్ళైతే ఎవరైతేనే తపస్సు చేసుకోవడానికి కడుపు మూసుకొని కూర్చోడానికి ఎవరైతేనే. అక్కడ అతడు నారదోపదిష్టమైన నవాక్షర మంత్రాన్ని నారద మహర్షి వచ్చి ఆయనకి నవాక్షర మంత్రం ఇచ్చారు. ఎవరికి? సుద్యుమ్నుడికి.
అదే ఇలా కావచ్చు, సుద్యుమ్నుడు అనుకోవచ్చు, ఏ రూపంలో ఉన్నాడు ఇచ్చాడు మొత్తాన్ని. దీక్షలో జపించగా దేవి సంతసించి అమ్మవారు కరుణించాడు. అమ్మవారు కరుణించింది, ఆవిడ వల్ల ఇదంతా నడిచింది. మరి అందుకే అమ్మవారు ప్రత్యక్షమైంది. సింహవాహన రూఢయ్యి అతని ఎదుట ప్రత్యక్షం కాగా అతడు జగదంబిక దివ్య రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. అమ్మవారు చూసి అలా కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. అమ్మవారి దర్శనం అయ్యింది. ఎవరికి? సుద్యుమ్నుడు లేక ఇలా ప్రాంజలించి ఇలా సన్నుతించాడు. భగవతి సకల లోక హితంకరమైన నీ దివ్య స్వరూపాన్ని దర్శించిన నేను ధన్యుడయ్యాను. అందరికీ శుభాన్ని కలిగించే నీ రూపం చూసి నాకు చాలా ఆనందం, నేను ఎంతో ధన్యత పొందాను అమ్మా అంటున్నాడు. సురసంసేవ్యమైన నీ పాదాంబుజ ద్వైకినానము, నీ పాదాలకి నా నమస్కారాలు చెప్తున్నాడు. హరిహరాదులు అర్జయోని దేవేంద్రాది దిక్పాలకులు మహర్షులు కూడా నీ ప్రభావాన్ని ఎరగలేరు. నీ యొక్క మాయని ఎవరు తెలుసుకోలేరు. మనకి బ్రహ్మదేవుడు చెప్పినట్టు, విష్ణుమూర్తి చెప్పినట్టు. ఇక మానమాతృలు మేము ఎలా తెలుసుకోగలము అంటున్నాడు. ఎవరైనా ఇలా నీ సత్వశక్తిని శ్రీహరి, రజశక్తిని పితామహుడు, తమశక్తిని శివుడు ఎరుగుదురు కానీ నీ నిర్గుణ స్వరూపాన్ని మాత్రం వారు కూడా గ్రహించి ఉండరు. నీ యొక్క 3 రకాలైన గుణాలు, సగుణోపాసన అన్నాం కదా, సత్వ రజస్తమో గుణాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలుసుకోగలుగుతారేమో, కానీ నీ యొక్క నిర్గుణ రూపాన్ని ఎవరు తెలుసుకోలేరు. అది వాక్కులకు కూడా అందరిది కాదు అని చెప్తున్నారు. నాకు నీ దర్శన భాగ్యము లభించిందంటే అది నీ భక్తి జనావన దీక్షను వ్యక్తం చేస్తుంది. అమ్మ నాకు నీ దర్శనం అయిందంటేనే నీ మీద నాకు భక్తి ఉన్నట్టు నాకు అర్థం అవుతుంది అంటున్నాడు. బ్రహ్మాదులు కూడా నీ మూలశక్తి యొక్క ప్రతిభను ఎరుగరు. మూలశక్తి అంటే కుండలిని శక్తి, అమ్మవారు మూలశక్తి అంటారు, అర్థమైందా? అలా ఉంటారు. అలా బ్రహ్మాది దేవతలు కూడా నీ యొక్క మూలశక్తిని తెలుసుకోలేరు అంట. నీ లీలా వినోదాలు దుర్జయాలు, నువ్వు చేసే లీలాలు వినోదాలు ఎవరికి అందవు, అనంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి నీ లీలలో చెప్తున్నాడు. లక్ష్మీవై నీవు హరిని చేపట్టావు. చూడు, లక్ష్మీవై నువ్వు హరిని చేరావు. సరస్వతివై బ్రహ్మ అయినా ఆయన్ను ఎన్నో విధాలా ఆడిస్తూ ఉంటావు. అలా లక్ష్మీవై ఆయన పక్క నుండి ఆయన కూడా ఆడిస్తుంటావు అంటున్నాడు. ఆగ్రహం వస్తే అశోక తరువునట్లు నీవు ఆయన్ను పాదాలతో తాడనం చేస్తావు. వాడు కోపం వస్తే ఏం చేస్తావు? నీ పాదాలతో ఆయన మీదే నృత్యం చేయగలవు అంటున్నాడు. అది ఎక్కడ వచ్చింది? అమ్మవారు శివుడి దగ్గర పొరపాటు కాలు తగిలి అలా పెట్టేసుకున్నారు కదా. అనుగ్రహం వస్తే మేఘం మీద విద్యుల్లతలాగా ఆయన వక్షస్థలం అధిరోహిస్తావు. ఆయన వక్షస్థలంలో స్థానం తీసుకోగలవు లక్ష్మిగా, అవునా? నీవు ఆయన్ను త్యజిస్తే ఆయన ఎందుకు కొరగాడు? ఆయన్ని వదిలేసి నువ్వు వెళ్తే విష్ణుమూర్తి దేనికి పనికొస్తాడమ్మా అని చెప్తున్నారు. అదే వెంకటేశ్వర స్వామి రూపం భూమి మీద రావడానికి కారణం. యువతి భావంలో వారు నిన్ను అర్చించినా తిరిగి పురుషాకృతిని వహించిన అనంతా నీ ఆమెయ కృపా కటాక్ష ఫలితమే. నువ్వు భార్యగా వాడు నిన్ను పూజించినా లేదంటే అమ్మగా వాడు కొలిచినా ఎలా చేసినా వాడు పురుషులు అన్నట్టుగా హరి హర ఇంకా బ్రహ్మ రూపాల్లో పురుషాకృతిలో ఉన్న అదంతా కూడా నువ్వు ఇచ్చిన వరమే వాళ్ళకి అని చెప్తున్నాను. దేవి నీది పుంరూపమో స్త్రీ రూపమో, నీవు నిర్గుణవో సగుణవో నాకు తెలియదు. నువ్వు మగవాడమన్నావా నాకు తెలియదు, నువ్వు ఆడదానమందామా తెలియదు, నువ్వు లేకపోతే నిర్గుణం అందామా నాకు తెలియదు, సగుణం అందామా తెలియదు. ఒక దీపం వెలిగింది, అది ఏ జెండర్? అమ్మవారు అంటారు శక్తి స్వరూపుడి అంటే జ్యోతి స్వరూపుడు, అది ఏ జెండర్ అని చెప్తావు? కష్టం. అది ఆయన అనే భావన. ఆ వికల్పాలతో నాకు పని లేదు, సర్వము నీవే అని భావనతో నిన్ను భజిస్తున్నా, నాకు నీ యందు నిశ్చల భక్తి అనుగ్రహించు చాలు అని సంస్కృతించగా అమ్మవారిని అంటున్నాడు, నీ యందు అమితమైన భక్తిని కలిగేటట్టు చెయ్యమ్మా అని అడుగుతున్నాడు. అది పురుషుడా, మేల, ఫిమేల, నిర్గుణమా, సగుణం ఇవన్నీ పక్కన పెట్టేయమ్మా, నాకు నీ పాదాల యందు భక్తి ఉంటారు, ఇంకేమి అవుతుందని చెప్తున్నాడు. అమ్మవారు అంటున్నాడు. అమ్మవారు సంతుష్టురాలై సుద్యుమ్నునకు సాయుధ్యం ప్రసాదించింది, కలిపేసుకో తనలోకి తీసేసుకో. అతడు దేవీ కృప చేత మునిజన దుర్లభమైన ముక్తి పదాన్ని పొందాడు. అలా సుద్యుమ్నుడు ఇలాగా మారి పురూరవుడికి జన్మనిచ్చి అమ్మవారు లీనమైపోయాడు. ఏ మంత్రము? నవాక్షరి మంత్రం నారద మహర్షి ఇచ్చింది. దాన్ని తపస్సు. దీన్ని బట్టి అర్థమైన మంత్రాలతో దేవుడు ప్రత్యక్షమైతారని అర్థమవుతుందా? దేవి బాధతో ఎన్ని లెసన్స్ చెప్పింది మరి కదా అని గుర్తుపెట్టుకుంటూ ఈ రోజున పురూరవుడి జన్మం గురించి మాట్లాడుకున్నాం. రేపు కూడా మళ్ళీ పురూరవ చరిత్ర గురించి చెప్పుకుందాం అని చెప్పుకుంటూ ఈరోజు పురాణానికి
శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారిందార్పణమిస్తూ లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.